ఎల్‌కేఎస్ అకౌంట్‌కి స్వాగతం. ఈరోజు నేను నా డైలీ రొటీన్ అనేది ఎలా ఉండబోతుందో చూపించబోతున్నాను. అంటే పొద్దున్న లెగిసినప్పటి నుంచి సాయంత్రం వరకు నేను మా ఫిషెస్‌ని, పెట్స్‌ని ఎలా ఫీడ్ చేస్తున్నాను, ఏమున్నాయని చెప్పబోతున్నాను. సో, ఎవరికైనా నేను ఆఫర్ అనేది పెట్టాను ఆ సంక్రాంతిలో. ఏటంటే 12 ఫిషెస్ 4 వెరైటీస్ అని ఒక రూ. 500లో టోటల్ వర్త్ వచ్చేసి 1000. ఎవరికైనా కావాలంటే కింద షార్ట్ అని ఉంది ఛానెల్‌లో చూడండి. సో, ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి నేనైతే ఇప్పుడు నేను కొత్తగా బయట నుంచి కొన్ని బర్డ్స్ అయితే తెచ్చాను పెంచుకోవడానికి. పావురాలైతే కాదు, వేరే. సో, వాటికైతే నేనంటూ ఒక నాకు సొంతంగా మంచి హై ప్రోటీన్ ఫుడ్ అయితే తయారు చేశాను. ఇదొచ్చేసి వింటర్ సీజన్ కాబట్టి ఫుడ్ అనేది కొంచెం తేలిగ్గా అరిగేలాగా పెట్టాను నేను ఫుడ్ అనేది. మొక్కజొన్న వచ్చేసి ఫ్యాట్ బరువెక్కడానికి, బరువు పెరగడానికి బావుంటుంది. గోధుమలొచ్చేసి ఈ చలికాలంలో వేడనేది అంటే బాడీలో వేడి పుట్టడానికి, సజ్జలు, రాగులొచ్చి బలం కోసం, గంట్లొచ్చేసి మావులు తినడానికి వీటికి పనికొస్తుంది. సో, అలా ఈజీ డైట్ తేలిగ్గా అరిగేలాగా అయితే తయారు చేసుకున్నాను. సో, ఎవరి కోసం, ఎందుకోసం ఇది తయారు చేస్తున్నాననే కదా మీకు చూపిస్తాను, కంగారు పడకండి. సో, ఎప్పుడైనా మీరు బర్డ్స్‌కి మేతేసే ముందు ఆ విత్తనాలన్నిటిని కూడా ఒకసారి నీళ్ళేసి బాగా కలవపెట్టండి. ఇలా చేయడం వల్ల ఏమవుతదంటే, ఇందులో పాడైపోయిన విత్తనాలు లేదా గుల్ల పట్టేసిన విత్తనాలు, పురుగులు ఉంటాయి గదా! అవన్నీ పైన తేలిపోతాయి. ఇదిగో చూసారా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మామూలు పప్పు కడుక్కొని మనం తొక్కలు తోసేస్తాం గదా! అలా తోసేయడమే, నీళ్ళనేవి బయటకు తోరిపేస్తే, మన మంచి క్వాలిటీ గల విత్తనాలు లోపలుంటాయి. పాడైపోయినయన్నీ బయటకు పోతాయి. ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి నేను సందులో సెటప్ చేసుకున్న, నేను కొత్తగా తీసుకొచ్చిన బర్డ్స్ కోసం అయితే ఇప్పుడు తయారు చేశాను. ఇది ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం తయారు చేశానివి. ఆల్రెడీ ఒకసారి దీంట్లో హామ్‌స్టర్‌లు పెట్టాను. ఇప్పుడైతే ఇగోండి ఈ యొక్క కౌన్స్ పిట్టలైతే పెట్టాను. ఈ కౌన్స్ పిట్టలనేవి నేను సరదాగా పెంచుకోవడానికి తెచ్చాను. దాంతో పాటు గుడ్లుకి కానీ అంటే ఈ గుడ్లలో ప్రోటీన్ అనేది ఎక్కువుంటదంట. దానికిని మీట్ పర్పస్‌కయితే తీసుకొచ్చాను. కొన్ని రోజుల్లో ఇవి ఇక్కడ ఉండకపోవచ్చు. మీరు ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఈటిలిని తీసుకొచ్చింది నేను తినడానికే. ఏదో బాగున్నాయి, ముద్దుగా ఉన్నాయి గదా! అని చెప్పి పెంచుతున్నాను. ఎందుకు పెంచుతున్నానంటే వీటి యొక్క బేబీస్ అనేవి చిన్ని చిన్నవి ముద్దు ముద్దుగా బాగుంటాయి. వాటిని ఒకసారి నేరుగా చూసి ఒకసారి వాటితో ఆడుకోవాలని అనిపిస్తుంది. అందుకే వీటిని పెంచుతున్నాను. ఒక పెట్టా, పుంజు అయితే. వీటినైతే ఒక పుంజు 3 పెట్టల కింద పెంచాలి. గానీ నేను తెచ్చింది మీట్ పర్ఫీస్ కదా! కొంచెం అంత ఎక్కువైతే కేర్ అనేది తీసుకోవట్లేదు ఈటిలికి. జస్ట్ ఇలా చేశాను. వీటికి ఎలాంటి సెటప్ అనేది చేశాను. ఎందుకంటే ఇవి కొంచెం అడవి టైప్ కాబట్టి వీటికి సెటప్ అనేది ఎలాగో ఉండాలి. మామూలు కోళ్ళైతే ఉండిపోతాయి గానీ. ఇప్పుడు మనం ఫిషెస్ జోలికైతే వద్దాం. బర్డ్స్ విషయాన్ని అయితే పక్కెడదాం. ఇప్పుడు మొయినానయితే తీయబోతున్నాను. ఈ మొయినా నెట్ ఎవరికైనా కావాలంటే చెప్పండి. ఒక రూ. 20లో అయితే తయారు చేసి ఇచ్చేస్తాను. మన మొయినా అయితే ఇప్పుడు కొంచెం డల్‌గా అయితే ఉంది. కానీ పర్లేదు. మనం దగ్గరున్న ఫిషెస్ అనేవన్నీ చాలా తక్కువ. ఇప్పుడు మనమైతే ఫీడ్ అనేది చేసుకోబోతున్నాం. మొయినా ఫీడ్ చేసే ముందు పట్టిన తర్వాత దాన్ని ఇలా శుభ్రంగా కడుక్కోండి. దాని పైన ఈస్ట్ లేయర్ అయితే ఉంటది కదా! దానివల్ల మొత్తం చేపలన్నీ చనిపోతూ ఉంటాయి. అలాగా చక్కగా చుట్టుపక్కల క్లీన్ చేసుకుంటూ ఉంటే మోయినా అనేది ఒక పక్కకొచ్చేస్తది క్లీన్ అయిపోయి. మీకు రెడ్‌గా కనబడుతుంది చూసారా? అదే మోయినా. కావాలంటే మీకు దగ్గర తీసుకొచ్చి చూపిస్తా చూడండి. ఇదిగోండి మోయినా. లో పెట్టానన్నాను గదా! ఇందులో ఈ బెటా పేరు కూడా ఒకటి. బ్రీడింగ్‌కయితే పెట్టాను. గానీ ఇంకా బేబీస్ అయితే రాలేదు. మరి చూడాలి మరి అసలు అవుతదో, అవ్వదో. మీకు పెట్టిన ఆఫర్‌లో ఈ రూ. 500 ఆఫర్‌లో బెటాస్‌ది మంచి పెయిర్ అయితే ఉంది. ఫీమేల్ క్వాలిటీ మాత్రం ఇంకా మన దగ్గర ఉన్న అదే దాంట్లో పెట్టిన ఐ ఒక 6 జీబ్రాలు, ఒక పోలార్ ప్యారెట్టు, దాంతో పాటు మొయినా కల్చర్. ఈ నెట్ కావాలన్నా కూడా ఇచ్చేస్తాను మీకు రూ. 100 ఆఫర్‌లో. అంటే మీకు ఎన్ని ఫిషెస్ ఇస్తున్నానంటే బెటా బ్రీడింగ్ పేర్ ఒకటి. ఇందులో ఉన్న 6 జీబ్రా డానియల్స్, ఒక పోలార్ ప్యారట్, దాంతో పాటు ఇందులో ఉన్న ఒక 3 జూల్ సిక్లీలయితే మీకు రూ. 500లోనే ఇచ్చేస్తున్నాను. దాంతో పాటు లైవ్ కల్చర్ అనేది కూడా ఉంది. మోయినా కల్చర్. అది కూడా మీకైతే ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు ఫిషెస్ అన్నిట్లికి వేసేసాను కాబట్టి వీటిలికి కూడా మనం ఫీడింగ్ అనేది ఇచ్చుకోవాలి. కార్నివోరస్ చేపలకైతే. మన లోపల మా ఇంట్లో చాలా రోజుల నుంచి పెద్ద చేపలైతే ఉంటాయి. వాటి కోసం ఈ ఫుడ్డు. చికెన్ లివర్ అనేది ఫీడ్ చేసే ముందు కొంచెం వాష్ అయితే చేస్తాను. ఎందుకంటే పనికిరాని చెత్త ఉంటది గానీ.
ఇప్పుడు చూపిస్తున్నాను చూసారా? ఈ చేపలనేవి మా ఇంట్లో ఇప్పటికొచ్చి 3 సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఆస్కర్స్ ఇవి. చాలా మంచి ప్రెడేటర్ ఫిషెస్ నా దగ్గర ఇవి నా చేయి కంటే చాలా పెద్దగుంటాయి ఇవి. 3 సంవత్సరాలయింది. బేబీస్ అనేవి పెట్టడానికి దగ్గరికొచ్చినియి. 2 సార్లు ఫెయిల్ అయింది. ఎగ్స్ అనేవి ఫర్టైల్ అవ్వలేదు. మరి చూద్దాం ఈసారైనా అవుతుందో లేదో. చాలా యాక్టివ్‌గా అయితే ఉంటాయి. ఈ 2 కూడా మంచి హెల్తీగా అయితే ఉంటాయి. ఎంచక్కా తింటాయమాట. పెట్టిన ఏ ఫుడ్ అయినా తినేస్తానంటాయి. వెజ్ మాత్రం ముట్టవు. నాన్ వెజ్జే కావాలంటాయి. ఆహ్, బ్లాక్ వచ్చేసి మేలు, వైట్ వచ్చేసి ఫీమేల్ మాట. ఇది నేనిలా ఫీడ్ అనేది ఇస్తూ ఉంటాను ఒకరోజు. మళ్ళా ఓ రోజు గ్యాప్ ఇచ్చి తర్వాత రోజైతే మళ్ళా పెడతాను. ఇలా పెట్టడం వల్ల ఆస్కర్స్‌కి మంచి ప్రోటీన్ డేట్ తగలడం వల్ల మంచిగా బేబీస్ అనేది పెట్టగలవు. మరి చూద్దాం మరి ఈ మూడోసారైనా ఇవి బేబీస్‌ని పెడతాయో పెట్టవో అని. ఇవి చూడ్డానికి కెమెరాలో చిన్నగా కనబడతాయి గానీ, సైజ్ ప్రకారం చూసుకుంటే చాలా పెద్దవి. అంటే వీటి యొక్క ప్యాటర్న్ అనేది కొంచెం కామన్‌గా ఉంటది. దానివల్ల ఈ ప్యాటర్న్స్ వల్ల ఇవి చిన్నగా కనబడతాయి. గానీ నా చెయ్యి పెడితే మాత్రం నా చెయ్యి కంటే పెద్దగుంటయివి. సో, ఎవరైనా ఆస్కర్స్‌కి ఫుడ్డేసేటప్పుడు అది ఫుడ్ నమిలి తింటుంది. అది నమిలిందా లేదా చూసుకొని మీరైతే ఫీడ్ అనేది ఇచ్చుకోవాలి. అలా కాకుండాని ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి ఇచ్చేసారనుకోండి గొంతులో అద్దడిపోయి చనిపోతాయి. ఇప్పుడు మీకైతే నా చేత్తో అయితే చూపిస్తున్నాను చూడండి. నా చెయ్యి మామూలుగానే కొంచెం పెద్దది. పెద్దయి పొడవేలున్నాయి. అలాంటిది నా చేతి మీద ఇంకా పెద్దగున్నయివి. ఇదిగో ఫీమేల్ చూసుకుంటే ఇదిగోండి ఇంత సైజయితే ఉంది. మేల్ అనేది దానికన్నా డబుల్ ఉంటది. కానీ ఇది పెద్దగా నా చేతిని పట్టించుకోదు. ఎందుకంటే దీనికి అలాంటి ట్రైనింగ్‌లు ఏమి ఇవ్వలేదు నేను. ఇదిగోండి. ప్యాంక్ ఇంకొంచెం చాలా వెనక్కుంది గానీ ఒకసారి బయటికి తీసి చూపిస్తాను. 2 చేతులు పడతది నాకు. సో, ఈ మిగిలిపోయిన చిన్న ముక్కనైతే ఎందుకుంచాను వేయకుండా అని అనుకుంటున్నారు గదా! మన చిక్కిల్ బేబీస్‌కైతే వేయబోతున్నాను. ఇదిగోండి మనోళ్ళు కొంచెం భయపడుతున్నారు. అంటే ఎప్పుడు ఫోన్‌తో చూపించలేదు ఈటిల్ని. ఫోన్ చూసి భయపడిపోతున్నాయి. మామూలుగా ఉన్నప్పుడు రథ చరిత్ర చూపిస్తదన్నమాట ఇయి. పిరానాలకి తక్కువేం గాదండి. ఇప్పుడు ముక్కేయగానే చూడండి ఎలా తింటాయో అయి. కెమెరా ఉండడం వల్ల భయపడుతున్నాయి గానీ ఇదిగోండి చూడండి కలర్ మారిపోయినియి భయపడిపోయి. ఇప్పుడు చూడండి గుండెకే ముక్కేస్తే ఎలా తింటాయో అదిగోండి మొదలు. అది. ఇప్పుడు అన్నీ మీద పడిపోతాయన్నమాట ఆ ముక్క మీద. ఇదిగోండి. అది చూసారా? లివర్ నుంచి ఎలా అయితే బ్లడ్ మొత్తం ఆ వాటర్ అంతా ఇలా కలిసిపోతుందో, ఇలా చేయడం వల్ల కోఆర్డినేషన్ పెరుగుతది. అప్పుడిప్పుడు అంటే కోఆర్డినేషన్‌తో పాటు ఏమవుతదంటే డామినెన్స్ అనేది టెరిటోరియల్ బిహేవియర్ అనేది కూడా బాగా ఎక్కువైపోతుంది. అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలా వేసేటప్పుడు ఏమవుతదంటే వీటిలో దెబ్బలాడేసుకొని ఏదైతే స్ట్రాంగ్ ఉందో అది మొత్తం ఫుడ్ తినేసి వీక్‌గా ఉన్న దాన్ని ఫుడ్ పెట్టదు. దానివల్ల అవి చనిపోతూ ఉంటాయి. అందుకే మీకు ఇందులో చూసుకున్నట్టయితే ఒక్కొక్కటి ఒక్కొక్క సైజ్ ఉంది. ఇలా ఫుడ్ కోసం ఫైట్ చేసి దాని సొంత బలంతో అది ఫైట్ చేసుకొని తినడం వల్ల దానికి ఎంత బలం ఉందో అది అంత ఫుడ్ తినగలదు. దానివల్ల వాటి సైజ్ అనేది కూడా వాటి గ్రోత్‌తో సమానం లేకుండా ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే నీకైతే ఇంకో 2 పెయిర్స్ ఉన్నాయి. రూ. 100కి ఇస్తాను. ఎవరికైనా కావాలంటే నంబర్‌కి గాని లేదా ఇన్‌స్టాగ్రామ్ ఐడీకి గాని మెసేజ్ అనేది చేయొచ్చు. ఇదండి ఫిషెస్ వరకు వచ్చేసి అండ్ తర్వాత పైన మన పావురాలైతే ఉన్నాయి గదా! వాటికి ఇప్పుడు మేత అనేది మనం వేయబోతున్నాం. ఇప్పుడు అక్కడికైతే ఎళ్ళిపోదాం. ఇదిగోండి వచ్చేసాం. ఈ పావురాలనేవి సేల్‌కైతే పెట్టాను గదా! సో, ఒక కస్టమర్ అయితే నాకు చెప్పేసారు తీసుకుంటామని. సో, ఎవరు కూడా నాకు కావాలని చెప్పకండి. ఎందుకంటే వాళ్ళకి ఇస్తానని జెప్పి మాట ఇచ్చేసానింకా. ఇంక మీరు నేను చెప్పిన ప్రైస్ కంటే ఎక్కువ ప్రైస్ ఇత్తా అన్నా సరే నేనివ్వను. ఎందుకంటే మాట అంటే మాట అంతే. వాళ్ళు మన మీద ట్రస్ట్ చేసినప్పుడు మనం కూడా వాళ్ళ మాటనైతే మనం నిలబెట్టుకోవాలి గదా! ఇదిగోండి మన మేల్ పావురం, ఇంకా ఫీమేల్ పావురం. ఇప్పుడు వీటికి మేత అయితే వేస్తున్నాను. ఏదైతే కౌన్స్‌పిటల్‌కేసానో మేత, అదే మేత అంటే ఇది మొక్కజొన్న అయితే వేయట్లేదు. ఎందుకంటే మామూలుగా మొక్కజొన్న అంటే అసలు గిట్టదమాట. అసలు తినను వదిలేస్తాయి అలాగా. గానీ పావురాలు మొక్కజొన్న అనేది తినాలి. అది చాలా మంచిది. కానీ మా వోళ్ళు అదే తినరంటారు విచిత్రంగానే. అండ్ ఈ సంవత్సరం అయితే నాకు కొంచెం మంచిగానే స్టార్ట్ అయింది. అదేంటంటే నా పావురాలైతే గుడ్లయితే పెట్టినాయి 2 గుడ్లు. సో, మంచి జరిగి ఆ పిల్లలనేవి మంచిగా హెల్తీగా గ్రో అవ్వాలి. ఆ గుడ్లు హ్యాచ్ అవ్వాలని కొంచెం సపోర్ట్ అనేది చేసి ఈ వీడియోకి లైక్ అనేది చేయండి. దాంతో పాటు వచ్చే వీడియో అనేది చాలా వరకు ఇన్ఫర్మేటివ్‌గా ఉంది. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.